ప్రిలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 27 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు. అలాగే యెషయా గ్రంథం 39వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17 వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. వ్యాఖ్యానాంశం: మిక్కుటమైన ఆయాసము మరియు నెమ్మది. వ్యాఖ్యానాంశం: మిక్కుటమైన ఆయాసము మరియు నెమ్మది. వ్యాఖ్యానం: హిజ్కియా రచించిన మాటలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటతో ముగిస్తున్నాయి. మరణం నుండి తప్పించమని అతడు ప్రార్థించాడు. ఇప్పుడు తన ప్రార్థన ఆలకించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచూ ప్రార్థిస్తున్నాడు. ఈ లోకములో మారు మనసు పొందని వారి స్థితిని గూర్చి మిక్కుటమైన ఆయాసము, జేఎన్ డార్బీ అనువాదములో శ్రమ వెంబడి శ్రమ అను ఒక్క మాటలో చెప్పబడింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, అలాగే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. వారు ప్రతి విషయములోనూ సఫలులైనను వారిలో రహస్యముగా దాగి ఉన్న ఆతృతను వారు వదిలించుకోలేరు. అయితే విమోచింపబడిన వారు వారి రక్షకునితో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి అనియు, యెహోవా నన్ను రక్షించువాడు అనియు చెప్పగలరు. మన వృత్తాంతం కూడా ఇదే. అయితే 19వ వచనంలో చెప్పబడిన సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అను అనుభవమును మనం కూడా అనుసరించుదాం. విస్తృత అర్థంలో చూస్తే ఇది కడవరి దినమున దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క అనుభవముగా ఉండబోచున్నది. ఇశ్రాయేలు వారి పాపములన్నీ క్షమింపబడిన పిమ్మట వారు మరలా జీవింపచేయబడుదురు. బబులోను రాజు యొక్క రాయబారి హిజ్కియాను దర్శించినప్పుడు అతడు ఎదుర్కొనిన చిక్కులతో కూడిన శోధనను గూర్చి 39వ అధ్యాయం వివరిస్తుంది. దేవుడు తన మహిమ నిమిత్తము మనకు అనుగ్రహించిన వాటిని బట్టి మనము కూడా ప్రతిసారి అతిశయించి అది మన గొప్పగా చెప్పుకొనుటకు అలవాటు పడినట్లే హిజ్కియా కూడా ఆ బలహీనతకు లొంగిపోయాడు. నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది అని, అలాగే అది నీవు పరుని వలన పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రశ్నిస్తూ ఉన్నది. అంతేగాక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినట్లు లవోదికయ సంఘము చెప్పుకొనుచున్నట్లుగా నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను అను మాటలు కూడా సహింపనలవి కానివి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.